ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా ఓలధ్వని వంటి గొప్ప స్వరము నీవు చుచ్చుతున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసీ, సూర్మా, పెర్మా, తూతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ దీపములను, ఆ దీపముల స్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన తన పాదముల మధ్యకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. అతని తలయు తల వెంట్రుకలు తెల్లని పోలినవై మహిమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలుములో వేయబడిన మెరుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జనం మధ్య ధ్వని వలె ఉండెను. ఆయన తల కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 చిలుకల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదములలో పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకు, నేను మొదటి వాడను కడపటి వాడను, యుగములు సజీవుడై ఉన్నాను. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవిని నా స్వాధీనంలో ఉన్నవి కాగా వాక్యం మీది మీ పక్షంగా నిలబడినటువంటి దైవ సేవకులు ఎంతో మంది ఉన్నారు. ఈ దినం ఉదయకాల సమయంలోనే ప్రపంచం అంతా మహిమ పొందుతున్నటువంటి మా దేవ, మీకు స్తుతియు ఘనతయు మహిమ చెల్లిస్తున్నాం. తిరిగి నాయన ఇక్కడ నీకు వారు మీరు కనబడితే చూడాలని, మీరు మాట్లాడితే వినాలని వచ్చారు. అయ్యా అయ్యా మా కంఠ స్వరంలో నుంచి మీరు మాట్లాడండి. నీ బిడ్డలకి వినగలిగే మనసు, మీ మహిమ ఎంత గొప్పదో, ఈ మహిమ స్వరూపం ఎంత గొప్పదో మేము అర్థం చేసుకుని మిమ్మల్ని ఏ విధంగా మేము గణపరచాలో, ఏ విధంగా మేము మిమ్మల్ని ఆరాధించాలో మాకు తెలియజేయి ప్రభువా. మీ నామాన్ని హెచ్చించుకో, మీ నామాన్ని గణపరుచుకో. మీకే సర్వగంధమై చెల్లిస్తున్నాం. వాక్యం విననీయకుండా, ప్రకటన గ్రంథాన్ని బోధింపనీయకుండా, ప్రకటన గ్రంథాన్ని చదవనీయకుండా ఈ లోకాధికారం అడ్డగిస్తూ ఉన్నాడు ప్రభువా. వాడి వశం నుంచి మమ్మల్ని తప్పించేందుకు మీకు వందనాలు. మీ వశమైన పోయిన వాళ్ళు రాలేకపోయారు ఆరాధనకి ప్రభువా. అయ్యా దాని వశమైపోయిన రాలరు. మీ వశమైన వారు వాక్యం వినాలని మీరు వారిని తీసుకొచ్చారు. అందుకు మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే సర్వగతమైన చెల్లిస్తూ యేసు నామములో అయా స్తుతిస్తూ ప్రార్థిస్తూ అల్పుడనైనా నన్ను నేను తగ్గించుకుంటూ నా జ్ఞానాన్ని మీ వాక్యానికి నేను జత చేయకుండా ప్రభువా, ఇగో మీరు నాతో మాట్లాడండి. మీ స్మెల్లనైన స్వరంతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వెళ్ళుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అయితే 12 మంది శిష్యులు. ఎంతమంది? 12 మంది. ప్రభుతోనే ఉన్నాడు. ఎవరితో? ప్రభుతోనే ఉన్నాడు. ఎవరు వాడు? యూదా ఇస్కరియోతు. అర్థమైందా? వాడు ఎందుకని మారు మనసు పొందలేదు? చాలా మంది దైవసేవకులు పిల్లలు మారు మనసు పొందలేదు అంటా ఉంటారు కదా, అంటా ఉంటారు. ఎవరిది పొరపాటు? ఎవరిది పొరపాటు అమ్మా? యేసు ప్రభుని మనం నిందిద్దామా? యా నీతోనే ఉన్నాడు వీడి పరిమాణుడు, మారు మనసు పొందలేదు. కానీ ఆడి ఆశ అంతేంటి? ఆడి ఆశ అంతేంటి? డబ్బు, ధనం. ఈ భూమి మీదకి మనం ధనం తీసుకురాలేదు, ధనాన్ని మనము తీసుకెళ్ళాలి. కానీ నీ ఆత్మకి నీవే ఉత్తరవాదివి, నా ఆత్మకి నేనే ఉత్తరవాదిని. కాకపోతే మనం చేయాల్సిందేంటి? వారికి చెప్పాలి. చెప్పే రీతిలో వారికి మనము చెప్పాలి. మీ పిల్లలకి అలా చెప్పండి, మీ భర్తకు అలా చెప్పండి. చెప్పకపోతే లెక్కలు మనల్ని అడుగుతాడు దేవుడు. ఎవడుతాడు? మనల్ని లెక్కలు అడుగుతాడు. కాబట్టి మనం ఆయనకి చెప్పాలి. అయితే 2 మహిమ దర్శనాలు చూశారు. అయితే అందరూ అప్పటికే చనిపోయారు. దాదాపు వీడికి మరణం ఎలా వచ్చింది? ఉరేసుకునే వాళ్ళు గొంతు బిగిసిపోయిన చనిపోయిన ఉంటారు. కానీ వీడు మాత్రం
మరి కిందకి పడి ఈ బద్దలైపోయి పేగులు బయటకు వచ్చి, అబ్బా ఎంత దుర్మరణం. ఇప్పుడు అసాక్షులైన వారందరూ కొనియాడబడుతున్నారు. మన దేశం వెళ్ళినటువంటి వారు ఎవరు? భారతదేశం. తోమ గారు వెళ్ళారు. ఇప్పుడు క్రైస్తవులు తెల్లోళ్ళు తీసుకొచ్చారు అని అంటున్నారు. ఎవరు పంపించారు? దేవుడే. అనుమానం వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను. వెళ్ళి అక్కడ మొట్టమొదట బ్రాహ్మిన్స్ ని మారాడు కదా. అది హిస్టరీ చదివితే మనకు తెలుస్తుంది. ఇప్పటికీ అక్కడ సెయింట్ థామస్ గారు చర్చి ఉంది మద్రాసు వచ్చిన తర్వాత కొండ మీద ప్రార్థన చేసుకుంటుంటే ఒకడు బళ్ళితో పొడిసి ఆయన్ని అక్కడే చంపేశారు. ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్ గారు వస్తే మనం ఇంకెంత దీవింపబడే వాళ్ళము. ఆంధ్రప్రదేశ్ వస్తే మనకి ఇంకెంత దీవెన ఉండేదో. ఆ దైవదాసులు ఆ అడుగులు అక్కడ పెట్టినట్టయితే మరి అక్కడికి వచ్చుంటే బాగుండేది. చూడండి ఎంత జ్ఞానం అక్కడ వాళ్ళకి. ప్రపంచం అంతటా వారు లేనటువంటి స్థలం లేదు. కొద్ది మంది అయినా కానీ కేరళ రాష్ట్రం ఎంత జ్ఞానం. తర్వాత సెకండ్ చదువులో వాళ్ళు, తర్వాత మద్రాసు, తర్వాత 3వ స్థానంలో కొద్ది మంది, ఎక్కువ మంది ఏం లేదు కదా, కొద్ది మంది ఉన్నారు. అలా చదువుకున్నారు వాళ్ళందరూ. అందరూ ఆఫీసులో అందరూ ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు. అదంతా కారణం ఏంటి? ఆ దైవ సేవకులు చేసినటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఇప్పటికి ఈ 10 మంది 11 మంది ఏమైపోయారు? అస్సాక్షులైపోయారు. ఈయన నిండు వృద్ధాప్యలో ఉన్నాడు. నిండు వృద్ధాప్యలో ఉన్నాడు. అయితే అప్పుడు సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనే ఆధారం అన్నమాట. క్రైస్తవ్యాన్ని మొత్తాన్ని ఏం చేస్తున్నారు? నశింపజేసేస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు పేరెత్తిన ఇప్పుడేదో ఆటంకపరుస్తున్నారు, ఇప్పుడేదో చెప్తున్నారు. ఇది ఆది నుంచి ఉందమ్మా. ఈ నామంలో మీరు ఆ నామంలో ప్రార్థన చేయకూడదు అని ఎన్నో రూల్స్ ఉన్నాయి, కఠినమైనటువంటి ఉన్నాయి. ఎంతో మందిని హింసించారు. సింహాలు బోన్లో పడేసారా, ఇంకెక్కడెక్కడో హింసించారు కదా. చాలా మంది అలా బలైపోయారు. ఎలా? యేసుక్రీస్తే మాకు కావాలి, ఆయనే దేవుడు అని ఒప్పుకుని అందరూ మరణించారు. సావుకి భయపడలేదు. అయితే ఈ డొమిషన్ అనే చక్రవర్తి దాదాపు 96వ సంవత్సరంలో ఇప్పటికీ ఉన్నది చిన్న ఆసియా అంటే టర్కీలో. ఆయన ఇక చనిపోవట్లేదు కాబట్టి సువార్త ఎక్కడ చనిపోడు కాబట్టి ఏం చేశాడంటే బాగా కాగుచున్నట్టు నూనెలో పడేసింది. నూనెలో పడేస్తే ఏమవుతుందమ్మా? ఫ్రై అయిపోతాం. కానీ ఆయన అలా నూనె మీద బాస పట్టి వేసుకుని సువార్త చెబుతున్నాడు. ఓహో, ఈయన చనిపోడు. ఎందుకంటే ఈయన చేత ప్రకటన గ్రంథం రాయించాలి. ఈయన చేత ఏం రాయించాలి? ప్రకటన గ్రంథము రాయించాలి. అందరూ వెళ్ళిపోయారు. అందరికి దేవుడు అనుమతి ఇచ్చాడు చనిపోవడానికి, కానీ ఈయనకి అనుమతి ఇవ్వలేదు. అయితే ఈయన ఒక దినము పద్మాసు దీపంలో తీసుకెళ్లి పడేశారు. ఈయన వృద్ధుడు, దాదాపు విషార్పాలు, ఈ సలికి చనిపోతాడు అనుకున్నారు. కానీ అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఆత్మవశమయ్యాడు. ఎవరి వశము? ఆత్మవశమైపోయాడు. అంటే ఆయన వశంలో లేడు. సమస్తము, ఈ దేహము, శరీరము, ఆత్మ మొత్తము ఆత్మవశంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు వెనక నుండి ఒక స్వరం వినబడుతుంది. వెనక నుంచి ఎందుకు మాట్లాడంటే దేవుడు ముందు నుంచి కనుక మాట్లాడితే ఈ అవయవాలన్నీ తట్టుకో. ఈ అవయవాలు ఆ స్వరం వినే, ఆ శబ్దం వినే ఇది లేదు. అర్థమైందా? చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయము 19వ వచనం చూడండి. వాళ్ళు ఏమంటున్నారంటే, మోషే నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం, ఆయన మాట్లాడితే మేము చనిపోతామయ్యా, నువ్వు చెప్తే చాలు మాకు. విందుము, దేవుడు మాతో మాట్లాడితే. చూసారండి ఆయన స్వరము ఎంత గంభీరమో. అన్నారు, మోషే నీవు మాట్లాడయ్యా, నువ్వు చెప్పు, ఆయన ఏం చెప్పాడో మాకు. దేవుడు కనుక మాట్లాడితే ఆ శబ్దం వింటే మేము చనిపోతాం. అందుకని వెనక నుంచి ఇలా తిరగగానే అప్పుడు ఈ అవయవాలు కొంచెం ధైర్యం తెచ్చుకుంటాయి అన్నమాట. అప్పుడు ఆ స్వరం ఏమిటి అని చూశాడు. అప్పుడు ఆయన
మహిమ దర్శనం చూస్తున్నాడు. చూస్తూ చూస్తూ ఆయన్ని వర్ణిస్తున్నాడు. ఆయన వర్ణన, ఆయన మహిమ దర్శనము అక్కడ పద్మాస్ ద్వీపంలో ఉన్నాడు. రేపు దినం మనం అక్కడికి వెళ్ళి మనం ఆ మహిమ దర్శనము చూడబోతున్నాం. హల్లెలూయా. అదే ఇప్పుడు ఏమంటున్నారు యేసుక్రీస్తుని? ఏమన్నారు చూడండి, 13వ అధ్యాయము 22వ వచనము చూడండి. మత్తయి సువార్తలు. వీడు వడ్లవాని కుమారుడు కదా. మొండ పనులలో ఎత్తబడిన వాడు 13:53. యేసు మరియమ్మ కదా, గురువు కదా. మనుషులు ఇలా అంటున్నారు. ఇంకా పైకి ఇంకా 13వ వచనంలో కనుక 13 కాదు, ఇంకా పైకి చదివితే కనుక ఈయనకి దెయ్యాల అధిపతి వల్ల 17 వచనం అనుకుంటా, దెయ్యాల అధిపతి వల్ల దెయ్యాలు వదిలిపడుతున్నారు అన్నారు. అంటే ఏంటి? మాంత్రికుడు, అంతే కదా. అర్థమైందా? దెయ్యాలు పట్టిన వాళ్ళని ఆ దగ్గర తీసుకెళ్తారు కదా. ఎవరి దగ్గరికి? అలా అనుకుంటున్నారు మనుషులు, అలా అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఈ దేవుడు 2 కులాలకు చెందినటువంటి వాడు. మాకు కాదు. ఎవరికి కాదు? మాకు కాదు. మనుషులు ఏమనుకుంటారు? ఈయన వడ్లవాని కుమారుడు అనుకుంటున్నారు. కానీ దెయ్యాలేమండి? 5వ అధ్యాయం మార్కు సువార్తలో 7వ వచనంలో ఏమండి? సర్వోన్నతుని దేవుని కుమారుడా. అందుకని పూర్వకాలు వస్తున్నాయి చూడు, వాళ్ళని అడగండి వెళ్ళి, యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు చెప్పు అంటే అవి ఏమంటే తెలుసా? ఏమంటే ఆయన దేవుడు మమ్మల్ని తన్నగా మేము కింద పడిపోయాము, మేము దేవుళ్ళము కాము అని చెప్తాను. అర్థమైందా? ఒక మాంత్రికుడు మార్మన్స్ పొందాడు. కే.ఏ. పౌల్ గారు జనాల్లో విఎస్ఆర్ గ్రౌండ్లో అక్కడ సినిమా కానీ బయలుదేరి సాక్ష్యం ఉంది, వినండి. విన్నారు ఎవరన్నా? ఎంత శక్తి, ఎంత ఎత్తి లక్షల మందిలో వెలుగొచ్చి ఆయన్ని తాకినారు మాంత్రిక. ఆయన ఇప్పుడు పిడుగురాల్లో పరిచర్య చేస్తున్నాడు. ఆయన చేతుల్లో నుంచి ఒక వెలుగు పైకి వెళ్ళి ఈయన మీదకి వచ్చింది. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసినప్పుడు, అప్పుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, రోగాల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏమీ జరగలేదు. కానీ దురాత్మ చీకటి చెప్తున్న తర్వాత ఎంతమంది అయితే పీడింపబడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తాం అనగానే దీనిలో 550 దురాత్మ శక్తులు పంపించాడట. పంపిస్తే అవి చుట్టూ తిరిగి వచ్చి ఈ వెనకాల నిలబడి అంట. ఎప్పుడైతే ఆ వెలుగు ఇటుకు వస్తుందో ఈ పడిపోయి అంట, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అంట. ఈ బారిపోయి అంట. ఇంకా వెలుగు రాగానే ఇంకా ఈయన కొట్టాలని ఒక అడుగు ముందే పోగానే భూమిలో పాతేసినట్టుగా కింద పడిపోయి అరిసి కేకలేసి, ఇంకా ఆయనకి ఆదివారం దినం ఒక దురాత్మ, ఒక శక్తి ఆయన శరీరంలోకి వచ్చిందంట. గద్ది చెప్తాడు, ఊరంతా వచ్చి కూర్చుంటానంట ఆ ప్రశ్నలకి ఆటికి జవాబు. ఆయన నేను రోగం వచ్చో లేదా నాకు జబ్బు చేసో నేను యేసుక్రీస్తు నేను నమ్ముకోలేదు. ఏ బొమ్మకైతే బలులు అర్పిస్తున్నాడో దాన్ని అడిగాడట, ఎందుకురా నీకు ఇలాంటి డౌట్లు వస్తున్నాయి? లేదమ్మా చెప్పు, వీళ్ళందరూ ఎందుకు పారిపోయారు, ఎవరు, అదేంటి, ఆ వెలుగేమిటి అని చెప్పిందంట. ఎవరే చెప్పకూడదు కానీ పైనుంచి నాకు బాగా ప్రెషర్ వచ్చింది, అందుకని చెప్తున్నారా, ఆయనేరా దేవుడు, మీరెవరు? ఆయన చెట్టుల్లో పుట్టుల్లో ఉండేవాడు కాడు, ఆయన సర్వంతర్యామి, ఆయన పరిశుద్ధుడు అని చెప్పాడు. గొప్ప సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. మీరు వినండి. చూసారా, ఇక్కడ దెయ్యాలు పట్టినోడు ఏమంటున్నాడు? మనుషులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కూడా మనుషులు ఏమనుకున్నారమ్మా? ఏమంటున్నారు? ఎంత హేళన చేస్తున్నారో.
క్రైస్తవ్యాన్ని ఎంత హేళన చేస్తున్నారు, ఎంత దూషిస్తున్నారు, మరియమ్మ తల్లిని ఎంత జీవిస్తున్నారు, సిలువ బలియాగాన్ని ఎంతగా వాళ్ళు హేళన చేస్తున్నారు. వీళ్ళందరికీ తీర్పు తీరుస్తాడు ఒక దినం. వీళ్ళందరికీ ఆయన తీర్పు తీరుస్తాడు. ఎవరు తప్పించుకోరు, ఎవరు. ఈవెన్ నేను వాకింగ్ చెప్పిన నేను కూడా నా లెక్కలు సరిలేకపోతే నేను కూడా తప్పించుకోను, మీరు కూడా తప్పించుకోరు. ఎవరు తప్పించుకోలేదు. ఎవరు ఎక్కడికి వెళ్తారు? సముద్రంలోకి వెళ్ళి చనిపోయినా, ఎక్కడ చనిపోయినా కానీ తీసుకొస్తాడు మళ్ళీ. ఈ అప్పజెప్తి అన్నమాట. అది మన ఇప్పుడు వచ్చే మాటలో మనము చెప్పుకుందాం కదా. అయితే ఇంకా దైవ సేవకుల్ని ఏమని దెయ్యాలి? 16వ అధ్యాయం అపోస్తలుల కార్యం 16వ వచనంలో దైవ సేవకుల్ని ఏమని చూడండి. దైవ సేవకుల్ని ఏమో అబ్బో దైవ చూడండి. దైవ సేవకుడు అంటే దైవ సేవకుడు ఎవడు ఎలాంటోడు? దెయ్యాలు చెప్తాయి, మనుషులు కాదు. ఎవరు చెప్తాయి? దెయ్యాలు చెప్తాయి. చూసండి, వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? వాళ్ళేమో కొడుతున్నారు, వాళ్ళేమో తిడుతున్నారు, వాళ్ళేమో కొడుతున్నారు, వాళ్ళేమో తిడుతున్నారు, వాళ్ళేమో దూషిస్తున్నారు. ఈ దెయ్యాలేమో ఏం చెప్తున్నాయి? సర్వోన్నత దేవుని దాసులు వీరు మీకు రక్షణ ప్రచురించువారై ఉన్నారని కేకలేసిందంట. దై వదిలే అనగానే అది వెళ్ళిపోయింది. సోది చెప్పించుకున్నారు మీరు. సోది చెప్పేది దెయ్యాలు, సోది వినే దెయ్యాలు. బిజినెస్ ఏంటన్నట్టు బిజినెస్. ఏం పని లేదు కదా, ఏదో వస్తుంది అది టింగ్ 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 అంట. సోది చెప్తాను అటు కాదు. ఏంటంటే ఈ పనికి మాల పనులు అది. ఈ చోది చెప్పి యజమానులకి ఏం చేస్తుంది? లాభం చేస్తుంది. ఏమని చూడండి, దైవ సేవకుడు అనేవాడు ఎంత గొప్పవాడు చెప్పమంటారు ఒక మాటలో. దైవ సేవకుడు అనేవాడు చూడండి, ప్రధానమంత్రి ఉన్నాడు కదా, మన దేశానికే ప్రధానమంత్రి. వాడు ఏడగిలినా కానీ వాడు ప్రధానమంత్రి కాదు. సీఎం కూడా అక్కడే ఆడి బడాయంత ఆడే, ఆ రాష్ట్రంలోనే, ఆ నియోజకవర్గంలో ఆ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా అక్కడే ఆడి బడాయంత ఆడి పవరంతా. ఇంకా వేరే ఇక వార్డ్ నెంబర్ ఆ వార్డులోనే, వేరే నెంబర్లో లేదు. వీళ్ళకి అక్కడే లిమిట్. ఈ పాస్టర్ అనేవాడు ఉన్నాడు చూసావా, దేవుని సేవకుడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు ఏమంటారు? దేవుని. చూడండి ఎలాంటి మహా గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఎవరి జోలికన్నా వెళ్ళండి, దేవుని సేవకుని జోలికి వెళ్ళద్దు. అర్థమైందా? వాడు డైరెక్ట్ గానే పాపం చేస్తాడా? ఓకే, నో ప్రాబ్లం, చేయని. సౌలు సంగతి దేవుడు చూసుకున్నాడు. ఒక దినం అభిషేకింపబడ్డాడు. అత్తని క్షాపణ చేయడం అంటే మామూలు విషయం కాదు. అదేనా? అత్తని క్షేపణ అంటే అభిషేకింపబడ్డాడు. ఒక దినం పరిశుద్ధంగానే జీవించాడు. ఇప్పుడు పనికి మాలినాడు అయ్యాడు, అవునే. కానీ దేవుడు చూసుకుంటాడని తరుగుతున్నా చంపుతున్నా ఎవరైనా ఊరుకుంటానమ్మా? అవకాశం వచ్చిన వస్త్రము చెంగు కోసాడే తప్ప ప్రాణము. అభిషేకాన్ని గౌరవించాడు. అర్థమైందా? ఇంకో మాట చెప్తున్నా, ఆ కిచెన్ రూమ్లోకి వెళ్ళి అక్కగారు అన్నయ్య గారు ఇలా కుసకుసలు ఆడుకుంటున్నారు. ఏంటి మోషేనేనా? ఆయనైనా నడిపించేది? మేము చేయమా అన్నట్టు గుసగుసలు ఆడుకుంటున్నారు. గుసగుసలు ఆడుకుంటుంటే ఎవరున్నారు? అబ్బా ఇదేందండి బాబు, ఎవరన్నా చెప్తా కొట్టారా దానికి? నీ మాట రాకముందే నువ్వు ఎక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావో మాకు తెలుసులే. ఈ వాక్యాలు మాకన్నీ తెలుసు. మనకి చేపలకు పొలుసులు ఈతలు ఉంటాయని తెలుసు. అదే జాగ్రత్తగా తినపోతే ముళ్ళు గుచ్చుకునే గొంతుల్లో ఎంతమంది? అదేదా? మనకు తెలియదే ఉందమ్మా, అన్నీ తెలుసు. సాతానుడికి బాగా తెలుసు. సాతానుడికి నీకన్నా నాకన్నా ఇంకా బాగా తెలుసు. గంటా జైలు సంఖ్యాకాండంలో ఇలా గుసగుసలు ఆడేదంట. ఆడంగానే ఎవరికి పడింది? ఎంత కోపడ్డాడండి.
కోపడ్డాడు. ఎంత కోపడ్డాడు! దేవుని సన్నిధికి రామని పిలిచాడు. దేవునికి సన్నిధికి మీరు ఎలా భయపడలేదు? నా దాసుడి మీద వ్యతిరేకంగా మీరు మాట్లాడడానికి వేళ మీరు భయపడలేదు. చూడండి, సొంత ఎవరు అన్న అక్క ఈయన తమ్ముడు అవుతాడు. 7వ వచనంలో ఏమొచ్చింది దానికి? ఇప్పుడు గనక దైవ సేవకుల్ని ఎవరన్నాయనంటే కుష్టి కనుక వస్తే సగం పైగా సంఘాలలో ఈ మచ్చలు వచ్చిన వాళ్ళే. సగం పైగా ఈ మచ్చలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు రావట్లేదు. ఎందుకు? కృప అడ్డం వచ్చేసింది. ఎవరు అడ్డం వచ్చేసారు? నువ్వు దూషించే దేశించు ఎట్టన్నాను పర్వాలేదు, కృప అడ్డం వచ్చింది. అయ్యా క్షమించయ్యా, వాళ్ళకి తెలియట్లేదయ్యా, క్షమించయ్యని కృప అడ్డం వచ్చింది. అడ్డం వచ్చి నీ పక్షంగా నా పక్షంగా మొరపెట్టింది కాబట్టి మనకు రాలేదు కుష్టి వ్యాధి. లేకపోతే సంఘాలలో ఇక చూడండి, అందరూ ఏంద్రా అంటే ఇదిగో సంగతి ఇప్పుడు రావట్లేదు. అది వచ్చిందా రాలేదా? నా మాటలమ్మా. అందుకని దైవ సేవకుడు జోలికి వెళ్ళదు. మీరు ఎవరి జోలికి వెళ్ళండి, దైవ సేవకుడు జోలికి ఎవరి జోలికి వెళ్ళదు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడదు. నువ్వు మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా నీ ఆలోచన వచ్చినా కానీ ఎవరింటున్నారు? ఓ మాట చెప్పమంటారా? అయితే మందసము పట్టుబడింది. మహా కేకలేశారు. మందసం వెళ్ళిందని యుద్ధంలోకి. మేమే గెలుస్తాం, మాదే గెలుపు అని కేకలేశారు. కానీ దేవుడు మందసంలో ఉన్నాడు కానీ వారితో లేడు. దేవుడు మందసంలో ఉన్నాడు కానీ వారితో మందసం పట్టుబడింది. అయితే మందసం తీసుకువస్తుంటే ఉజ్జియా అది ఎద్దు కాలు జారినట్లు పట్టుకోబోయేటప్పుడు వాడు షాగుడినట్టు చనిపోయాడు. అమ్మో ఇదేంది, ఈ మందసం నా ఇంట్లో ఉంటే ఎలా అని ఓబేదేదు ఇంట్లో పెట్టాడు. తర్వాత 3 నెలలు వాడు ఆశీర్వాదం. అయితే ఇది రాజు దగ్గరికి తెలిసిపోయేసరికి రాజు దాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. తన్మయుడైపోయి స్తుతి ఆరాధన చేస్తున్నాడు. మనమేమో ఆరాధనకి కళ్ళు తెరిచి ఆమెను చూస్తూ ఉంటాం, చప్పళ్ళు కొట్టం. యేసయ్య స్తోత్రం వాడు అన్నిట్లేదు కదా, ఇక్కడ రానిటివే కష్టంగా వచ్చి కూర్చున్నావు. అదే నిద్రపోవడానికి వస్తున్నావు. ఎక్కడికి పోయినా నిద్ర రాదు, ఇక్కడ చక్కగా నిద్ర వస్తుంది. మీకు వస్తుందా నిద్ర? ఎవరైనా నిద్రపోతున్నారని చూడండి. మీ పక్కన మొహం అక్కడ నిద్రపోదు, కానీ ఇక్కడ వస్తుంది అనమాట నిద్ర. విన్నీడు వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. వింటే నువ్వు రక్షింపబడతావు. నీవు యేసుక్రీస్తుని గురించి చెప్తావు, నీ బిడ్డలను రక్షించుకుంటావు. కాబట్టి నువ్వు ఆ పని చేయటం వాడికి ఇష్టము. వాడు డ్యాన్స్ చేస్తున్నాడని మామూలు డ్యాన్స్ కాదు. ఇప్పుడు వెర్రి వేషాలు వేస్తున్నారు. ఏం చేస్తారు? వెర్రి వేషాలు వేస్తున్నారు. అర్థమైందా? వెర్రి డ్యాన్సులు వేస్తున్నారు. అవి దేవునికి అవసరం లేదు. వాళ్ళు వేస్తున్నారు సినిమాలో, వీళ్ళు వేస్తున్నారు. ఏంటన్నట్టు ఏంటది? లోకాన్ని సంఘంలోకి తీసుకురాకూడదు. ఆరాధన పేరు మీద ఆయన తన్మయుడైపోయాడు. అందులోకి కిటికీల నుంచి ఆయన చూస్తుంది. ఎవరామే? అబ్బా గుర్తుందా కదా మా తల్లి? మీ కాదు ఎవరితో అనలా. ఏంటి వీడు రాజే నాయుడు అసలు యుద్ధులాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఎవరున్నారమ్మా? ఏమైంది దానికి? ఏమైంది? చనిపోయేంత వరకు ఎవరున్నారు? చూడండి. అందుకని అలా దైవ సేవకులకు వ్యతిరేకంగా, సంఘాలకు వ్యతిరేకంగా ఏమి మనకు 8 మంది సరిపోతారు. వాడలో ఎంతమంది ఉన్నారు? వాడలో ఎంతమంది వెళ్ళారమ్మా? నవాహు వాడలో 8 మంది వెళ్ళారు. 8 మంది చాలు మన సంఘానికి. ప్రభా 8 మంది తీసుకొచ్చాము. పొట్టు మనకు వద్దు, పొట్టు మనకి వద్దు. మనకేం కావాలి? గింజలు కావాలి. గింజలతోనే ప్రయోజనం ఉంది కదా. అందుకని దైవ సేవకుల జోలికి మనము వెళ్ళగలం. నేను కూర్చుండుట లేచుట. మిమ్మల్ని అందరినీ ఎప్పుడు అడిగారు అనుకుంటున్నారు? మేము ఇప్పుడు చూసేవిలే మిమ్మల్ని.
కానీ మిమ్మల్ని ఎక్కడ ఎరిగాడు? తల్లి గర్భంలో. మీ స్వభావం ఏంటో ఎరిగాడు, మీ గుణగణాలు ఏంటో ఎరిగాడు. మీకున్నటువంటి వేలు ముద్దుల్లో ఎవరికి ఉండవు. తల్లి గర్భంలో 2 పుట్టినా 4 పుట్టినా వేరుగానే ఉంటాయి. అర్థమైందా? వేరు కట్టి రెట్టినా కూడా వేరుగానే ఉంటుంది. ఆయన అంత గొప్ప దేవుడు. అందుకని ఆయనకి నువ్వు ఎక్కడున్నా భయపడు. ఎక్కడున్నా కానీ భయపడు. కదా, భయపడుతున్నావా? భయపడిపోతున్నావా లేకపోతే యాక్షన్ చేస్తున్నావా? ఎక్కడో లేరు సినిమా యాక్టర్, నటీనటుమని అనుకుంటున్నాం. సినిమా యాక్టర్, నటీనటు అందరూ మించి నటీనటుమణులు ఇక్కడ ఉన్నారు సంఘాలలో. ఇక్కడ కాదమ్మా, అదే కదా అమ్మ, బిల్లు కాదమ్మ. అది మళ్ళీ ఇంకోసారి మీరు రాని. ఎందుకన్నట్టు ఎవరిని మెప్పించడానికి? నీ భక్తి, నీ నీతి, నీ పరిశుద్ధత ఎవరిని మెప్పించడానికి? పరలోకానికి రానిచ్చే. చూడండి 29వ అధ్యాయం 13వ వచనం యెషయా ఏముంది? ఈ ప్రజలు ఈ పెదవులతో నా దగ్గరికి వస్తున్నారు, కానీ వీరు నా ఎడల చూపిస్తున్న భయభక్తులు ఉందో చూసావా? అది మనుషులను చూసి నేర్చుకున్నారు వీళ్ళు. నా వాక్యానుసారమైన భయభక్తులు కాదు వీళ్ళు చేస్తుంది. ఈ ప్రజలు నోటి మాటలతో నా ఎద్దకు వచ్చుతున్నారు, పెదవులతో నన్ను గనపరచును గాని వారి హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు. అది ఎక్కడుంది? దూరంగా ఉందట. వీరు నా ఎడల భయభక్తులు చూపిస్తున్నారు చూడు. ఇది 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 వాక్యానుసారమైంది కాదు. వాళ్ళని చూసి నేర్చుకున్న ఈ భయభక్తులు అవి పనిచే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. చదవమ్మా. మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి కాగా నేను మళ్ళా ఈ జనుల ఎడల ఆశ్చర్య కార్యములను జరిగించును. ఆ భయభక్తులు మనకి ఆడి చూసి ఇటు చూసి నేర్చుకున్నటువంటి భయభక్తులు మనకి అవసరం లేదు. వాక్యం ఏం జరుగుతుందో ఆ విధంగా నీవు భక్తి చెయ్యి. ఆ విధంగా దేవునికి భయపడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు భయపడు దేవునికి. ఆ మధ్యలో గుంపులో వచ్చినప్పుడు భయపడటం కాదు, గుంపులో వచ్చినప్పుడు భక్తి చేయటం కాదు, గుంపులో నువ్వు ఇది చేయటం కాదు. అందుకనే ఈ 119వ కీర్తనలో 29వ వచనంలో ఆయన ఏమన్నాడు? కపటపు నటన నాకు దూరం చేయి. ఏమన్నాడు? ఏమన్నా? కపట నటన. కపటపు నటన లోపల ఒకటి. దేవుడు చూచుచున్నాడు. దేవుడు నిన్ను దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా, నీ బిడ్డల ఆశీర్వదించాలన్నా కానీ కారణం నువ్వు, కారణం నేను, కారణం నువ్వు. అర్థమవుతుందా? ఏదో అనుకుంటారు దుబాయ్ వచ్చి మేము ఏం చేస్తామో ఏదో ఎవరు చూడట్లేదు అని. చూచున్నటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఎంత పొరపాటు చేస్తున్నావు ఒక మాట చెప్పమంటారా? నువ్వు నేను ఎంత పొరపాటు చేస్తున్నావు చూసావా? 34వ అధ్యాయం 7వ వచనంలో నిర్గమకాండంలో ఏముంటుందో తెలుసా? నీవు చేసే పాపాలు, నేను చేసే పాపాలు 7 తరాలు 700 సంవత్సరాలు దీనికి పవర్ ఉందంట నీ పిల్లల మీదకి వెళ్ళడానికి. చూపువాడు క్షమించుకును గాని 3-4 అంటే 7 తరం అంటే 100 సంవత్సరాలు. 700 సంవత్సరాలు నువ్వు చేసిన పనికి మాలిన పని, నేను చేసిన పనికి మాలిన పని 700 సంవత్సరంలో ఆడకెళ్ళి చూడండి. ఎవరు ఏమీ చేయవలసిన లేదు. అందుకని మనం కనుక నీతిగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప. 103వ కీర్తన 17వ వచనం 18వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప యుగమును నిలుచును, ఆయన నీతి పిల్లల తరముకు నిలుచును. నీతిగా జీవించండి అమ్మా, పరిశుద్ధంగా జీవించండి. ఎవరో మెచ్చుకోవాలని మీరు నటన చేయొద్దు. అలాంటి భక్తి దేవునికి అవసరం లేదు. నీకు ఏమి లేకపోయినా పర్వాలేదు, నీకు వెండి బంగారం ఏమి లేకపోయినా పరిశుద్ధత నీకు కాపాడుకో. లాజరు వలె. ఎవరి వలె? లాజరు వలె. అయితే ఇప్పుడు మనం ఆయన దర్శనం చూసినటువంటి మొదటి ఏం చూసాడమ్మా? ఆయన ఏం చూశాడు? ఆయన పైనుంచి కింద వరదాకా దిగుచున్నటువంటి వస్త్రాన్ని ధరించాడు.
ఏ వస్త్రం? పైనుంచి కింద దాకా నిలుచున్నటువంటి వస్త్రాన్ని ధరించాడు. అంటే ఈ వస్త్రము దేన్ని సూచిస్తుందంటే, ఈ వస్త్రము దేన్ని చూస్తుందంటే ఆయన సృష్టికర్త. ఎవరైనా సృష్టికర్త. సృష్టికర్త ఆయనకి ముందు కానీ ఆయనకి వెనక కానీ ఎవరు లేరు. చూడండి 46వ అధ్యాయం యెషయా 9వ వచనంలో ఏముంది? నాకు ముందు కానీ నాకు వెనక కానీ ఎవరున్నారు? ఎవ్వరు లేరు, నేనే దేవుణ్ణి. నిన్ను పోలిన వారెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. యేసయ్యా 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 నా యేసయ్యా. ఆయనను పోలిన వారు ఇక్కడ ఎవరు? ఆయన వలె క్షమించేవారు ఎవరు లేరు, ఆయన వలె ప్రేమించేవారు ఎవరు లేరు, ఆయన వలె దీవించేవారు ఎవరు లేరమ్మా. ఆయన పోలేవారు ఎవరు లేరు. ఆయన్ని ఎవరికి మనము పోల్చలేము. బస్సులో వెళ్ళినప్పుడు ఆ మసీదు బొమ్మ ఒకటేను, ఇంకా తర్వాత హిందూరు బొమ్మ ఒకటేను, యేసుక్రీస్తు బొమ్మ ఉంటుంది అక్కడ. అంటే ఏంటి? ఇవన్నీ ఆయన సమానం. ఎవరితో సమానం చేస్తాను? చూడండి 40వ అధ్యాయం 5వ వచనం అక్కడే ఏంది? నీవు ఎవరితో నన్ను సమానం చేస్తావు? మేము సమానమని ఎవరితో నన్ను సాటి చేయదురు. మేము సమానమని నాకు ఎవరుగా పోటీకి తీసుకొస్తారండి? చూసారండి, దేవుడు ఏమంటున్నాడు? ఎవరిని నాకు సమానం తీసుకొస్తావు? ఆయనతో ఎవరిని సమానం మనము చేయలేము. ఆయన అద్వితీయ సత్యదేవుడు, సృష్టికర్త. ఆయన ఎవరైనా సృష్టికర్త. సృష్టి ప్రారంభం నుంచే ఆయన ఉన్నవాడు. భూమి రవ్వంతా లేనప్పుడు ఆయన ఇక్కడ ఉన్నవాడు. ఈ జలాలు లేనప్పుడు ఆయన ఉన్నటువంటి వాడు. ఆయన సృష్టికర్త. ఎవరైనా సృష్టికర్త. హల్లెలూయా. చూస్తున్నాడు, ఆయన మహిమ దర్శనం చూసి తరించిపోతూ ఉన్నాడు. ఆ నిండు వస్త్రం చూసి ఆయన తరించిపోతున్నాడు. అది మాత్రం ఇంక ఈ వస్త్రాల గురించి చెప్తేనే ఇంకా ఒకటి రెండు ప్రసంగాలు కావాలి. అదే వస్త్రం అంటే ఏ వస్త్రము? రక్షణ వస్త్రము. పిండ్లి ఏ వస్త్రము? పిండ్లి వస్త్రము. ప్రశస్తమైన వస్త్రాలు. ఇవన్నీ మనకి కావాలి. ఏం కావాలి? రక్షణ అనే వస్త్రం కలిగి ఉన్నాము మనం. రక్షణ అనే వస్త్రము మనం కలిగి ఉన్నాం. చూడండి 2వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటది? హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటారు? ఎలా తప్పించుకుంటారు? తప్పించుకుంటారా ఎవరైనా? ఎవరు తప్పించుకోలేదు. దేవుడు క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? రక్షణ. నీవు రక్షింపబడాలి. తెలియని వారు చేసినట్లుగా మనము చేయకూడదు. నీవు రక్షింపబడి నేను రక్షింపబడాలి. నా పిల్లలు రక్షింపబడాలి. అదే రక్షణ వస్త్రం కలిగి ఉన్నావా? మురికి చేసుకున్నావా? పంది చెప్పండి, పందులు మేము చూడలేదన్నట్టు. పంది కడగబడిన పంది బురదలో పడినట్టుగా, ఒక్క తన వాటికి తిరిగినట్లుగా అపవిత్రపరుచుకున్నావా దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని, దేవుడిచ్చినటువంటి మహిమ వస్త్రాన్ని? తెల్లటి వస్త్రం, తగదగా మెరుస్తున్నట్టు వస్త్రాలు ధరించుకుని ఒక సమూహాన్ని చూశారంట. అక్కడ అందరూ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఎక్కడున్నారు? పరలోకంలో ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆగిపోయిన ఆరాధన అక్కడ ఇప్పుడు జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. వీడికి ప్రశస్తమైన వస్త్రాలు ధరించండి. ఎవరు? తప్పిపోయిన ఏ పోగొట్టుకున్నాడు? వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. అలే 15వ అధ్యాయం చూడండి, 19వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు ప్రధాన యాజకులు కుమారులు ఈ పౌలు గారు దెయ్యాన్ని వదలగొడతారని వీళ్ళు కూడా వెళ్ళారంట. కాబట్టి
అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపరచగా విగ్రహ సంబంధమైన అపవిత్రతను ఏం చూద్దామా 15:19 వచ్చిన 15 వచ్చిన చూడు. ఇందుకు ప్రవర్తన పుస్తకాలు కదా చూడు మర్చిపోయినట్టున్నాడు. అదిగో అదే 19:15 అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును. పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడగగా ఆ దెయ్యమును పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారి చేతులను లంగదీసుకెళ్ళాడు. ఎవరమ్మా? ప్రధాన యాజకుడు దెయ్యాన్ని తెలుసు కదా నీ భక్తి ఏమిటో, దెయ్యాన్ని తెలుసు కదా నీ ఏదేంటో. ఎవరన్నా సాల్వేషన్ మళ్ళీ ఎవరున్నారు? మళ్ళీ పౌరుషానికి వస్తారు లేరు కదా, ఉన్నారా? సాల్వేషన్ ఓకే, నో ప్రాబ్లం. అంటే అది జరిగిన సంగతి. సాల్వేషన్ మీ పాస్టర్ గారు నిద్రవాడు. నేను ఇక్కడ నుంచి సెలవుకి వెళ్ళినప్పుడు నాకు వివాహం అవ్వలేదు. మా చెల్లెలు అంది, అన్నయ్య పాస్టర్ గారు నిద్రబానేడు, ఆ వాక్యం అంటాడు, ఆ వాగ్దానం అంటాడు, ఆ ప్రార్థన అంటాడు, అందరిపోతున్నావు, నిద్రబాటు లేదు. అబ్బా ఏమి ప్రార్థనలో ఎప్పుడో అందరిగాటలు ఎగుతాడు, 10 గంటల దాకా ఉండడు. పిల్లల పరీక్షలప్పుడు కూడా ఆయన ఇది చేయడు అన్నాడు. అయితే ఒక అమ్మాయికి హిందీ మాట్లాడే దెయ్యం పట్టుకున్నాడు. అంతే మన వాళ్ళు ఏమన్నారు, లంబాడి దెయ్యం పట్టుకున్నారు. ఎవరు అనగానే ఎడకి తిరిగి ఈయన పడిపోయాడు. ఇలా ఈ భక్తి చేసేటట్టు మాస్టర్ గారు యేసురాములో ఎవరినో మనం కాలే ఆమె పడిపోగానే వీళ్ళు పడిపోయాడంట. ఒక 10-15 రోజులు జ్వరం వచ్చి లేకపోలేదంట బాబు. ఇక ఆ దెబ్బకి ఆ ఊరు మారిపోయి వెళ్ళిపోయాడు. చూసారండి. నా గురించి మీ అందరి గురించి దేవునికి బాగా తెలుసు, దెయ్యానికి మరీ బాగా తెలుసు. నువ్వెంత ప్రార్థన చేస్తావో, ఎంత బైబిల్ చదువుతున్నావో, ఎంత బైబిల్ చదువుతావు. ఏం చేసింది అంట దైవసేవకులు వస్త్రాలు చూసండి పోగొట్టుకున్నావా? మనం ఇక్కడ ఉన్నా, మనం దేవుడిచ్చిన వస్త్రాలు పోగొట్టుకున్నావా? మనం ఆయన ఏం చేశాడట? కన్యకని ప్రతిష్ఠ చేశాడట. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రం 13:2 చూడండి. కన్యకని, సంఘాన్ని కన్యకగా ఏం చేశాడట? ఒక్కడే పురుషుడికి ఆయన ఏం చేశాడు? ప్రదానం చేశాడట. ప్రదానం చేస్తే ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపబడునని చేసి కానీ అన్ని మసాలాలు, ఎవరెస్ట్ మసాలాలు ఆనందం తీసుకుందనుకో, ఆపమ్మా అన్నా కానీ ఆడవిక ఎక్కడ ఈడ ఎవరు చూపించుకోవడానికి? మీరందరూ విన్నారు కదా, ఈయనంత మాత్రం పనులు అని. నీళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. చూసావా? నా రక్షణ ఒక పక్క పెడతాను, నా రక్షణ వస్త్రం ఒక పక్క పెట్టాననుకో పెడతాను. ఇక గట్టిగట్టిగా ఇక పంచాంగం తీసిందంట. పంచాంగం తీసింది. ఈ విటుంది, ఆ విటుంది. ఎవరు? ఇద్దరు. అటు అయ్యగారు వస్తున్నారు. ఇక ఏం మాట్లాడు తెలియక దానికి అప్పుడు దాని ఏంటి నాకు రాని తిట్టులు చెప్తున్నాను. మీ అమ్మ గాలిలోయా, మీ అమ్మ గాలిలోయా, మీ అమ్మకి స్తోత్రం, మీ నాన్న గాలి. ఏంది అది? అవసరమైనప్పుడు వదిలేయటానికి, అవసరమైనప్పుడు తొడుక్కోవడానికి. ఇదేంటంటే ఆయన ఇచ్చేది మహిమా వస్త్రం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాడు. 9 విషయాలు మాటలు, 9 విషయాలు ఉన్నాయి కదా, 9 విషయాలు ఉన్నాయి కదా. యేషేపుకు ఆ నాన్నగారు రంగుల వస్త్రాన్ని కుట్టించాడు. అసలు వస్త్రాలు ఎవరు కుట్టాడు? అసలు వస్త్రాలు ఏంటి? ఆకులు వస్త్రాలు. ఏంటి?
అసలు వస్త్రాలు మనకి దేవుడు ఇచ్చాడు. ఎవరికి? మన తాతయ్య అమ్మమ్మకి. ఆదం కావు. ఏ వస్త్రాలు? చర్మము వస్త్రాలు. చూసారా? సరే, అక్కడ వదిలి పెడదాం. ఇప్పుడు ఆయన రొమ్మున బంగారు దట్టి. అయ్యో, టైం అవుతుందా అమ్మా? టైం అయిపోతుందా? 5 minutes. బంగారు దట్టి. ఈ బంగారు దట్టి దేన్ని సూచిస్తుందంటే, రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజరికం చూస్తుంది. ఈయన రాజు 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. ఈ ప్రపంచం అంతటా ఎంతో మంది రాజులు పరిపాలించారు. ఆయన పరిపాలించడానికి రాబోతున్నాడు. రాజులకు రాజు. 47 అధ్యాయం కీర్తన గ్రంథంలో 7వ వచనంలో ఏముంది? ఆయన సర్వభూమికి మహారాజు. ఏ భూమికి? కొంతమంది ఇక్కడికి, కొంతమంది అక్కడికి, కొంతమంది ఆ దేశానికి, కొంతమంది ఈ దేశానికి. ఆయన దేవుడు సర్వభూమికి రాజులకు రాజైనాయి. మన ప్రభుని పూజ చేయుటకు రండి. 15వ వచనంలో ప్రకటన గ్రంథంలో ఏం రాసి ఉంటది? రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును. దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్తుతించుడని చెప్పుచున్న ఒక స్వరం సింహాసనం ఎదురుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహ శబ్దము, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన మృగ శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల అది కాదమ్మా, 19వ అధ్యాయం 15వ వచనం కదా. 19వ అధ్యాయం 15వ వచనం. అది మనకు కాదు. రాజులకు రాజు, ప్రభువులు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఏంటంటే ఆయన రాజు. రెండోది ఏంటంటే ఆయన దట్టి. ఏముంటుందంటే, రాజులు వెళ్ళేటప్పుడు కట్టి ఉంటుంది. అది విన్నపానికి గుర్తు. దేనికి? విన్నపానికి గుర్తు. యోహాను పత్రిక 2వ అధ్యాయం ప్రారంభోచనం ఏంటంటే, మన పక్షంగా ఆయన విన్నపాలు చేస్తూ ఉన్నాడు. మన పక్షంగా ఏం చేస్తున్నాడు? విన్నపాలు చేస్తున్నాడు. ఈ బంగారు దట్టి అంటే ఒకటి ఏంటంటే రాజు. చదువు 2వ అధ్యాయం ప్రారంభోచనం. ఆయనే మనకి 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం. మనకు ఉన్నాడు. అది చూసారా? ఆయన మన కొరకు విన్నపం చేస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, న్యాయం తీర్చిపోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? న్యాయం తీర్చిపోతున్నాడు. ఒకటి ఏంటంటే, న్యాయ సింహాసనం మీద కూర్చుని న్యాయం తీర్చిపోతున్నాడు. ఇంకోటి ఏమన్నా మహిమ సింహాసనం మీద కూర్చుని న్యాయం తీర్చిపోతున్నాడు. మూడోది ఏంటి? దవడ సింహాసనం మీద కూర్చుని ఆయన న్యాయము తీర్చిపోతున్నాడు. న్యాయ సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. చూడండి 2వ కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకని మీరు అడుగుతున్నారు? చూడు, తాను వినండి, జాగ్రత్తగా వినండి, బాగా చెవులు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే, చెడ్డమైనా సరే, అది మనమందరము క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనము మంచి క్రియలు మనము చేయాలి. దేవుని సేవ కొరకు మీరేం చేస్తున్నారు? మీరేమనుకోవద్దంటే ఓ మాట చెప్పినా, ఏం చెప్పినా, వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పేటప్పుడు అమ్మో దుఃఖానికి తట్టుకోలేరు, కన్నీరు తట్టుకోలేరు. కానీ దేవుడు ఏదేదో చేశాడు అంటారు. కానీ నువ్వేం చేసావు? దేవుడికి నువ్వేం చేసావు చెప్పు. అది చెప్పరు, ఎవరు చెప్పరు, అదేం చెప్పరు. దేవుడికి నువ్వేం చేసావు?
దేవుని పరిచర్య కొరకు ఎంత సహాయపడుతున్నావు? నువ్వు సంపాదిస్తున్నటువంటి ధనములో నువ్వు ఎంత సహాయపడుతున్నావు? చేస్తున్నావా? అవి ఏం చెప్పరు. దేవుడు చెప్పి నీకు కన్నీరు ఆగు, దుఃఖం ఆగు, ఎవరైనా టిష్యూ తీసుకొచ్చి ఇయ్యాలి, ఆగవిగా ఆగో. అమ్మో, ఇక మనుషులు చూడంగానే మరీ ఇదైపోతారు. ఇక నటి అది ఆ మాట మీరు అన్నారు, నేనేమన్నా. ఆయన మహిమ సింహాసనం మీద కూర్చుంటాడు. చూడండి 25వ అధ్యాయం మత్తయి సువార్తలు 31వ వచనంలో. తర్వాత ధవళ సింహాసనం. వీటి గురించి ఒక్కొక్క గంట సేపు వీటి గురించి మనం టైం లేదు, ఆపుదాం. ఏనండి, మహిమ సింహాసనం కూర్చుని తీర్పు తీస్తారు. న్యాయాధిపతి అయిన నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించవా ఓ క్రైస్తవా. గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు. గొర్రెలనే నీతిమంతులు, ఇక్కడ అందరూ భక్తి పడ్డాయో. అక్కడికి వెళ్ళిన తర్వాత నీతికి ఏం తక్కువ లేదు, ప్రార్థనకి ఏం తక్కువ లేదు, కానీ లోపల మాత్రం అప్పుడు వేరైపోతాం కదా. ధవళ సింహాసనం గురించి ఈరోజు వాట్సాప్లో మెసేజ్ దీని గురించి పెట్టాను నేను, ధవళ సింహాసనం గురించి. సరే, మళ్ళీ దేవుని చిత్తం అయితే మళ్ళీ ఇంకోసారి మాట్లాడాలి. ఇంకా 9 పోలికలు ఉన్నాయి, 9 రోజులు కావాలి. సరే, ప్రార్థన. మా ప్రభు మహోన్నతుడా, సహాయం చేయండి. ఎవరినో నవ్వించాలని, ఎవరినో బాధ పెట్టాలని కాదు ప్రభు. బాధపడే నాశనకరమైనటువంటి నరకం అక్కడికి వెళ్ళకూడదు ప్రభు. నరకం ఎవరికి? సాతానుడికి, వాడికి దూతలకి. అక్కడ నుంచి పడిపోయారు చూడు, పరలోకంలో పాపం చేసి యుద్ధం చేసి వాడు పడిపోయారు చూడు, వాళ్ళకి మాకు కాదు నాయన, నీ పోలికలు మేమున్నాం. మమ్మల్ని క్షమించడానికి ఉత్తరవాదిగా మీరున్నారు, మాకు మొరపెడుతున్నారు. మీ మహిమ దర్శనం ఎంత గొప్పది. మీరు ఆ కులానికి ఈ కులానికి చెందిన దేవుడు అంటున్నారు, కానీ అయ్యా దెయ్యాలు ఏమంటుంది? అయ్యో, మీ మహిమ దర్శనం చూచి చనిపోయిన వాళ్ళలాగా పడిపోయాడట. రేపు దినం మేము చూడబోతున్నాం ప్రభు. మేమందరం ఎంతబడే గుంపులో ఉండాలి. దైవ సేవకుల వరకు, దైవ సేవకురాల వరకు, అయ్యా వారి బిడ్డల వరకు ప్రార్థిస్తాం, వారి భవిష్యత్తు వరకు మేము ప్రార్థన చేస్తాం. మీరందరూ నాయన అయ్యా వారి వరకు ప్రార్థన చేయనట్లుగా సంఘాన్ని మీరు బలపరచండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎవరు విడబడకుండా ఎత్తబడే సంఘంలో బోధించిన నేను విన్న ప్రకారం నీ బట్టలు జీవించినట్లు సహాయం చేయి. మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు బలమైన శక్తి కలిగి స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. అదేవిధంగా సేవకులు